వింటర్ సమయంలో ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధులతో బాధపడే పేషెంట్లు, ముఖ్యంగా మనం వాళ్ళలో 3 రకాల పేషెంట్లను చూస్తూ ఉంటాం. నెంబర్ 1, వీళ్ళకి ఊపిరితిత్తుల సమస్య ఉండేదని ఇంతకుముందు ఎప్పుడో తెలుసు, కానీ వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్స్ లేవు, మందులు వాడట్లేదు, స్టేబుల్గా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ వింటర్ కాలంలో టెంపరేచర్స్ తగ్గినప్పుడు మళ్ళీ కొత్తగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఈ వింటర్ మొదలయ్యే ముందే సరైన ఊపిరితిత్తులకు సంబంధించి పరీక్షలు చేసుకొని వాటికి సంబంధించిన అవసరమైతే మందులు మొదలుపెట్టి వాడుకోవటం ద్వారా వింటర్లో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నెంబర్ 2, ఆల్రెడీ వీళ్ళకి ఊపిరితిత్తుల సమస్య ఉన్న పేషెంట్స్ మందులు వాడుతున్నారు, రెగ్యులర్గా అంత క్రమ పద్ధతిలో వాడుతున్నారు, వీళ్ళకి లంగ్స్ సమస్యలన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయి. అంటే వీళ్ళు ఇన్హేలర్స్, అన్ని మెడిసిన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వాడుతున్నారు. అయినా సరే ఈ వింటర్ కాలంలో వీళ్ళకి కూడా ఎక్సాసర్వేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎక్సాసర్వేషన్స్ని టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అందుబాటులో పెట్టుకొని ఈ ఊపిరితిత్తుల సమస్య పెరగకుండా చూసుకోవాలి. నెంబర్ 3, 3వ రకం పేషెంట్స్లలో ఊపిరితిత్తుల సమస్య ఉందని డయాగ్నోసిస్ అయింది, మందులు కూడా ప్రిస్క్రైబ్ చేసి ఉంటాము, కానీ ఒక రకమైన నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగా రెగ్యులర్గా మందులు వాడట్లేదు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ వింటర్ కాలంలో ఊపిరితిత్తుల సమస్యలు అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా వీళ్ళు తప్పనిసరిగా ఒక ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు మళ్ళీ చేసుకొని మందులన్నీ కూడా తిరిగి రీస్టార్ట్ చేసుకొని రెగ్యులర్గా వాడటం ద్వారా ఈ వింటర్లో సివియర్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాక్సినేషన్, ఈ వింటర్కి ముందు ఈ ఫ్లూ అండ్ నిమోనియా ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళకి ఆల్రెడీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటే వేరు కారణాల వల్ల పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ వింటర్కి ముందు ఈ వ్యాక్సినేషన్స్ కూడా చేసుకుంటే వింటర్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.